रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधियोजन शरपरिलंघन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़वानलकृत बहुभस्मार्चन जय केतन जय हय प्रापुन जय विडतापुगने। అందరికీ మొదటగా నమస్కారాలు। ఒక సామాన్యుడు ఈరోజు మన కరీంనగర్ పట్టణంలోని 19 డివిజన్కు సంబంధించి బేడబుడిగ జంగాల కాలనీలో అక్కడ ఇంతకుముందు ఒక హనుమాన్ దేవాలయం కడదామని ఎంతోమంది ఆడ కళ్ళగన్న ఆలోచనలో ఆ కళలు సార్థకత చేసే విధంగా ఈరోజు బండారు మారుతి గారు దేవాలయం పూర్తి స్థాయిలో మీరు కొంచెం నిర్మించుకున్నారు కదా, ఇక మిగిలినంతా నేను సంజీవని పర్వతం మరియు దేవాలయం, అందులో ఇంకా మీరు ఏదైనా మొక్కబడి పెట్టే ఏమన్నా దేవుళ్ళు ఉంటే అవి పెట్టుకోవడానికి నేను ఈరోజు స్లాబ్ వేయించడానికి నేను ముందుకు వచ్చిన. స్లాబ్ వేయించడం కూడా ఈరోజు జరుగుతుంది. దానికి గాను కనివిని ఎరిగిన రీతిలో మన కరీంనగర్ పట్టణంలోని ఒక సామాన్యుడు బండారు మారుతి ఈరోజు ఈ సంకల్పం పెట్టుకొని ఈ దేవాలయానికి స్లాబ్కు నేనున్నా, మీరు ముందుకెళ్ళండి అనే ఒక ఆలోచన వ్యక్తపరిచేందుకు ఆయన మొదటగా ఈ కాలనీ వాసులు మరియు ఇక్కడ ఉన్న ప్రముఖులందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజులల్లో ఎవరికి వారే ఏదో చేసుకుందామనే సాధ్యం ఉన్న ఆలోచనలో ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ దేవాలయ నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తా అని ఒక మాట ఇచ్చినందుకు వీళ్ళందరూ హర్షాధారాలు వ్యక్తపరుస్తుంది. దానికి ఇక్కడున్న మన పర్వతం మల్లేశం గారు వారి దగ్గరికి సంప్రదించి అన్న అయ్యా ఇక్కడ మా కాలనీలో ఒక దేవాలయానికి జాగ ఉంది, ఆ జాగకు ఇక్కడ మీరు దేవాలయం మనను కొంచెం నిర్మించి ఆగడం జరిగింది, దాన్ని పూర్తి స్థాయిలో చేస్తే చాలా బాగుంటుందని అన్న పర్వతం మల్లేశం గారు వారిని సంప్రదించి అడగగానే ఆయన మాటించినందుకు చాలా సంతోషదాయకం. అన్న బండారు మాట్లాడినా మీరు ఎక్కడున్నా ఏదున్నా ఆరోగ్యాలతోటి ఆ శక్తులతోటి సంపదలతోటి భగవంతుడు నీకు చల్లగా చూసి ఇటువంటి ఇంకెన్నో పనులు చేసే విధంగా బలాన్ని భగవంతుడికి ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం, భాగస్వామ్య అవకాశం నాకు ఇచ్చేందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మరో విధంగా దానికి కానీ ఈరోజు మారుతి గారు అందుబాటులో లేనందున వారి బావమారుతి గారు అయిన తిరుపతి గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ స్లాబు కార్యక్రమం కూడా దాదాపుగా 1-2-3 గంటలలో అయిపోతుంది. దీని తర్వాత తద్వారా జరగబోయే కార్యక్రమాలు కూడా అతను నేను చేస్తా అని మాట ఇవ్వడం కూడా చాలామంది హర్షధనం వ్యక్తపరుస్తూ వాళ్ళ సంతోషం తెలియపరుచుకుంటూ అందులో నేను కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామైనందుకు మరొక్కసారి బండారు మాట్లాడకు కృతజ్ఞతలతో పాటుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎప్పటికీ మీ వంతు భగవంతుడు సహకరించాలని నా వంతు నేను కోరుకుంటూ మీ పుర్వాల శ్రీనివాస్ కరీంనగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఈరోజు సంజీవ పర్వతం మండపం అనేది ఈరోజు వేయడం జరుగుతున్నది. కాబట్టి మరి ఇక్కడున్న మా పెద్ద మనుషులు 20 మంది పెద్ద మనుషుల సహకారంతో అదేవిధంగా మాకు అనుకోకుండా మార్తన్న మరి సహకరించుట్ల మార్తన్న దగ్గరికి మీ అందరం పోయి పెద్ద మనుషులు అందరం పోయి 2009లో రేగుంటికి వచ్చినాము. కాబట్టి మాకు ఇక్కడ అన్ని దేవస్థానాలు ఉండాలి, ఇక్కడ చర్చి ఉన్నది, ఇక్కడ మసీదు ఉన్నది, ఇక్కడ మరి ఆంజనేయ వారి గుడి కూడా ఉండాలంటే మరి మల్లేశన్న ఈ పెద్ద మనుషులు అందరం తీసుకొచ్చి మాట్లాడి మరి ఏం కావాలో అన్ని రకాలుగా సహకారం చేస్తానని చెప్పి మన బండారు మారుతన్న సహకరించాడు. కాబట్టి సహకరించినందుకు అన్నకు మా గూడెం తరఫున అక్కలు చెల్లెలు అన్నదమ్ములు అందరూ కలిసి ఆయనకు నమస్కారాలు పెడుతున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు ఆయన. కొండగట్టు కాడ ప్రతి మంగళవారం కూడా ఎంతోమంది పేదలకు అన్నదానం పెడుతున్నాడు. మరి అదేవిధంగా ఇక్కడ నరసింహస్వామి గుట్ట మీద కూడా 20 అడుగుల ఆంజనేయ వారి గుడి మన ఈ విగ్రహం కూడా పెడతానని కూడా మాటిచ్చిండు. మరి ఇలాంటి గుళ్ళకు ఎంతో సహాయం చేయాలి, ఆయన కుటుంబము ఆయన చల్లగా మంచిగా దేవుడు చూడాలి. కాబట్టి మాలాంటి పేదవాళ్ళని సహకరించినందుకు ఆయన పాదాపి వందనం చేస్తున్నాము. ఇలాంటి కుటుంబాలను ఎన్నో కాపాడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇలా పొద్దుగాల కూడా చెప్పడం జరిగింది, అన్న రాండి అని అంటే అయ్యో అనుకోకుండా నేను వేరే దగ్గరికి పోతున్నా, మన తిరుపతి అన్న ఉన్నాడు, తిరుపతి అన్న వస్తాడు ఖచ్చితంగా. దానికి ముందు ఒక రోజు ముందు
ఇవన్నీ జరగముందుకే ఒకసారి మన సీనన్న దారనే కొబ్బరికాయ కొట్టివని చెప్పి మారితన్న చెప్పిండు. అది ఫస్ట్ ఏది ఆగముందుకే. కాబట్టి సీనన్న అన్నదండాలతోటి, మారితన్న అన్నదండాలతోటి, మన కాంగ్రెస్ ప్రభుత్వం అండదండాలతోటి ఇవాళ మా 19వ డివిజన్ అయినా సరే, 19వ డివిజన్లో మా బుడిగజంగల కాలనీ అయినా సరే అన్ని రకాలుగా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిను, ఆంజనేయ స్వామిను, ఇలాంటి మా మారితన్నను అందరినీ దీవించాలి ఆ దేవుడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.